వెల్కమ్ టు స్పీడ్ న్యూస్ దండోరా. వైజాగ్ నగరంలో ప్రధాన భూమిని ఐటీ దిగ్గజాలకు తక్కువ ధరకు కేటాయించడంపై వైఎస్ఆర్సీపీ నాయకుల ఆరోపణలు మంత్రి నారా లోకేష్ తోసిపుచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం రాజభవనాలు నిర్మించడానికి కాదు, పెట్టుబడులు తీసుకురావడానికని, యువతకు ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి ఇక్కడ ఉందని అన్నారు. అధికారంలో వచ్చినప్పటి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించడానికి చురుకుగా పనిచేస్తుందని, ఇప్పటివరకు దాదాపు $120 బిలియన్ విలువైన పెట్టుబడి ఒప్పందాలు కుదుర్చుకున్నామని, దాదాపు 50% గ్రేటర్ విశాఖపట్నం ఆర్థిక ప్రాంతంపై దృష్టి సారించామన్నారు. ఢిల్లీలో జరిగిన బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును పార్టీ జాతీయ నాయకత్వం ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో పోటీ కోసం దీపక్ రెడ్డి, కీర్తిరెడ్డి, మాధవీలత పేర్లతో కూడిన జాబితాను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ జాతీయ నాయకత్వానికి అందించగా ఈ పేర్లపైన పార్టీ నాయకత్వం చర్చించింది. అయితే తెలంగాణలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీ జూబ్లీహిల్స్ అభ్యర్థిగా దీపక్ రెడ్డి పేరును ఖరారు చేసిన చివరి నిమిషంలో ప్రకటించకుండా మరింత చర్చ చేస్తున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లను కల్పించే జీవోపై హైకోర్టు స్టే విధించగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ రిజర్వేషన్ అంశంపై ప్రభుత్వం ఈరోజు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయనుంది. న్యాయ నిపుణుల సూచనలతో పిటిషన్ దాఖలుపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే అధికారులను సిద్ధంగా ఉంచగా ఏజీ సుదర్శన్ రెడ్డి, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సంఘవీతో సైతం సీఎం చర్చించారు. హైకోర్టు తీర్పు ప్రతితో పాటు ప్రభుత్వ వాదనను బలపరిచేందుకు అవసరమైన పత్రాలను తెలంగాణ అధికార వర్గాలు ఢిల్లీకి పంపాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క నేడు మేడారంలో పర్యటించనున్నారు. ఉదయం 10:45 వీరిద్దరూ హెలికాప్టర్లో మేడారంకు చేరుకుంటారు. ముందుగా అమ్మవార్లను దర్శించుకుని తర్వాత మేడారం మహాజాతర పనులను పరిశీలిస్తారు. జాతర జరిగే ఏరియా మొత్తం వీరిద్దరూ పర్యటించి స్వయంగా పరిశీలించబోతున్నారు. మహాజాతర పనుల పురోగతిపై సీతక్కతో కలిసి మంత్రి పొంగులేటి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అయితే ఈ మీటింగ్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ హాజరు కావట్లేదు. ఆమె లేకుండానే వీరిద్దరూ సమీక్ష నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. గాజా, ఇజ్రాయెల్ మధ్య శాంతి ఒప్పందం కుదిరిందని, ఇక యుద్ధం ముగిసినట్లేనని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది తానేనని మళ్ళీ క్రెడిట్ తీసుకున్నారు. ఇదంతా నోబెల్ శాంతి బహుమతి కోసం చేయలేదని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపారని, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. సుంకాలు, వాణిజ్య ఒత్తిళ్ల కారణంగా కొన్ని సమస్యలకు పరిష్కారం లభించినట్టుగా పేర్కొన్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందని, అందువల్ల ఇప్పుడు తాను డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్ర మంత్రి సురేష్ గోపి అన్నారు. అందుకే తాను కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడించారు. కన్నూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తాను మళ్లీ సినిమాల్లో నటించాలనుకుంటున్నట్టు చెప్పారు. తనకు డబ్బు సంపాదించుకోవాల్సిన అవసరం ఉందని, ఇప్పుడు తన ఆదాయం పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ఎన్నికలకు ముందు కూడా తాను మంత్రి పదవి కోరుకోవడం లేదని, సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గెలుపు ఓటములు తనను ప్రభావితం చేయలేవని, తన రాజకీయ ప్రయాణం కష్టాలతో కూడుకున్నదంటూ టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాత్రిళ్లు జెండాలు కట్టి పగటిపూట ధర్నాలు చేసి ఎదిగిన చరిత్ర తనదని స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లోకి కులం పేరు చెప్పుకొని రాలేదని, ప్రజా సమస్యలపై పోరాటం చేసి లీడర్ అయ్యానని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ అధికారంలోకి రాదని, ఆ పార్టీ వాళ్లలో వాళ్లే కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారిక నోటిఫికేషన్ నేడు విడుదల చేసింది. ఈ స్థానాన్ని గెలుచుకోవాలని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తుండటంతో ఇది ప్రతిష్టాత్మక పోరుగా మారింది. ఇందుకోసం పార్టీలు ఇప్పటికే ప్రత్యేక వ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. అభ్యర్థులు తమ నామినేషన్లు అక్టోబర్ 13 నుంచి అక్టోబర్ 21 వరకు సమర్పించవచ్చు. మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 టోర్నీలో టీమిండియాకు వరుసగా మరో పరాజయం ఎదురైంది. వైజాగ్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో టీమిండియా 3 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. గత మ్యాచ్లో బ్యాటింగ్ వైఫల్యం టీమిండియాలో కొంపముంచితే, తాజా మ్యాచ్లో బౌలర్లు తేలిపోయారు. 331 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయారు. ఈ ఓటమితో టీమిండియా తమ సెమీస్ అవకాశాలను సంక్లిష్టంగా మార్చుకుంది. ఇవి ఇప్పటివరకు ఉన్న స్పీడ్ న్యూస్ దండోరా విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.